గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవీనా. ఈరోజు సండే. ఫస్ట్ నిద్ర లేసిన వెంటనే అందరికి ఇప్పుడు హెయిర్కి డాండ్రఫ్ పోయేకి మా మమ్మీ ఒక సీక్రెట్ మాస్క్ చేసింది, చూపిస్తాను చూడండి. ఇది నా మాస్క్ అన్నమాట. ఇదేంటి, ఏం మాస్క్ మా ఇది? మెంతాకు పెరుగు మాస్క్. ఇది వచ్చేసి హెన్నా మాస్క్. ఇది హెన్నానే కదా? ఇది నాకా? ఇది మమ్మీకి, డాడీకి, ఇది నాకు, తుషికి. చూడండి, తుషికి పెట్టేశారు ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు మేము హెయిర్ మాస్క్ పెట్టుకుని స్నానం చేసుకుని బయటికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఒక కొత్తగా విలేజ్ ఉంది, ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్కి వెళ్ళి అక్కడే షాపింగ్ చేసుకుందామని ఈరోజు ప్లాన్. వెదర్ కూడా చాలా బాగుంది, సన్నీగా ఉంది. సో ఫుడ్ అంతా ప్యాక్ చేసుకుని విల్ గో అవుట్ అండ్ హ్యావ్ ఫన్. సో ఈరోజు వ్లాగ్ అంతా బయట ఉండబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఆల్సో మా మమ్మీ నాకు ఇప్పుడు హెయిర్ మాస్క్ పెడుతుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో స్టే ట్యూన్. నేనా? ఓకే, నా హెయిర్ మాస్క్ ఆల్రెడీ పెట్టేశాము. దీంట్లో ఏమేమి వేసినావు చెప్పా? సీక్రెట్ చెప్పు. మెంతాకు, పెరుగు, ఇంకా అది ఒక చూర్ణం ఉంటుంది తినేది. ఓ మై గాడ్, అది వేసినావు దీంట్లో? ఇంకా అంతేనా? అది కొంచెం గోరింటాకు. నాకు కలర్ మారిపోతుందా నాకు హెయిర్? ఆయిల్ వేసాను, కలర్ మారుతుంది. రాలిపోయే జుట్టుకి ఏం మారితే మాత్రం ఏముందైనా. నేను తలంతా కొంచెం పెరుగు అప్లై చేస్తాను. ఓకే, పెరుగు కొంచెం మెంతి. నాకు నవ్వు వస్తుంది. అది తింటుంది, అది వాడికి వస్తుంది అని అడిగితే వాడు ఏం చెప్పట్లా, గమ్మునే ఉన్నాడు. ఓకే, ఫస్ట్ అయితే మెంతాకు హెయిర్ మాస్క్ పెట్టుకున్నా. దాని తర్వాత మా మమ్మీ మెంతి పౌడర్ హెయిర్ మాస్క్ పెట్టింది. సో 2 హెయిర్ మాస్క్స్, అంటే ఫస్ట్ స్కాల్ప్కి ఒకటి, మళ్ళీ హెయిర్కి ఒకటి. సో అంతా అయిపోయింది. ఇప్పుడు మమ్మీ నాకు దీనిపైన అదేమంటారు, హెయిర్ మాస్క్ కాదు, హెయిర్ అది ఉంటుంది కదా షీట్, అదే సారీ హెయిర్ క్యాప్ వేస్తుంది, ఇవంతా ఎండిపోకుండా. సో ఇప్పుడు హెయిర్ మాస్క్ వేసుకుని మనం ఇంట్లో కొన్ని పనులు చేసుకుని లంచ్ చేసుకుంటాము. మళ్ళీ అవన్నీ ఎత్తుకుని కార్లో బయటకు వెళ్తాం ఈరోజు. ఓకే, వంట ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి ఈ అన్నంతో పులిహోర చేస్తాము, అలాగే నేను పాస్తా కూడా చేస్తా. ఓకే, నేనంతా రెడీ అయిపోయినా. నేను వేసుకున్న డ్రెస్ ఇది. ఐ గాట్ దిస్ ఫ్రమ్ అ స్టోర్ కోల్డ్ పిఆర్ బొటిక్. అండ్ నా ఫేస్ స్కిన్ కేర్ అయిపోయింది, సన్ స్క్రీన్ అయిపోయింది, జ్యువెలరీ అంతా వేసుకునేసా. అండ్ దట్స్ మై డ్రెస్. అండ్ ఇంకెళ్ళి మనం క్యారీ బాక్సెస్ ప్యాక్ చేసుకుని ఇంకా బయలుదేరుదాం అనమాట. చూపిస్తా ఏమేమి వంటలు చేసామని చెప్పి. అచ్చా, సో ఫస్ట్ వచ్చి నేను పాస్తా చేశాను. దిస్ ఈజ్ లైక్ నార్మల్ వెజిటేబుల్ పాస్తా. ఇది ఆలియా పాస్తా చేశాను. నాకు యాక్చువల్లీ స్పగేటీతో నచ్చుతుంది, కానీ ఇది వచ్చేసి నార్మల్ పాస్తా. అలాగే పులిహోర కూడా చేసింది మా మమ్మీ. అండ్ కొన్ని చపాతీస్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఆల్. ఇవన్నీ ప్యాక్ చేసుకుని, అండ్ అలాగే కొన్ని ఫ్రూట్స్. విల్ ప్యాక్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ విల్ ఈట్ ఇన్ ద కార్. ఓకే, ఇప్పుడే అన్నీ రెడీ అయిపోయి స్నాక్స్ తీసుకుని, వాటర్ బాటిల్ తీసుకుని వచ్చేసాము కార్ ఎక్కే కోసము. ఆల్రెడీ డాడీ తుషి కార్లోనే ఉన్నారు. లైటింగ్ ఎక్కువ వస్తుంది. లెట్స్ గో, రండి వెళ్దాం. వాయిస్ ఏమైనా తేడాగా వస్తే చెప్పండి, ఓకేనా? నా దగ్గర ఇయర్ ఫోన్స్ లేవు కాబట్టి ఐ డోంట్ నో హౌ ద లైటింగ్ ఇస్. ఓకే, మేము కార్లో స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇప్పుడు మేము ఒక విలేజ్కి వెళ్తున్నాం, ఎస్ఎక్స్లో ఉండే ఒక బ్యూటిఫుల్ విలేజ్కి. సో డ్రైవ్ అరౌండ్ 45 minutes. అండ్ డ్రైవ్లో ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయో మీకు చూపిస్తాను. అండ్ వెల్ యా, దట్స్ మీ, దట్స్ తుషి. నేను తుషి వెనకాల, మమ్మీ డాడీ ఫ్రంట్లో ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ. అండ్ తుషి జెల్లీ కూడా తెచ్చుకున్నాడు ఆడుకునే కోసము. ఓకే, ఇప్పుడే మా ఫుడ్ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంతా మనము వచ్చేసామా ఫార్మ్స్. ఓకే, సో ఇప్పుడే ఫార్మ్స్లోకి ఎంటర్ అయ్యాము మేము, కోర్ట్ యార్డ్స్కి. అండ్ మీకు చూపిస్తా, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. అండ్ వెదర్ కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ వెరీ సన్నీ అండ్ ఇట్స్ వెరీ ప్రిటీ యాజ్ వెల్. ఓకే, చూడండి గైస్, అసలు ఎంత బాగుందో ఏరియా. ఇట్లా వెళ్తుంటే కారు అసలు ఫోన్ జస్టిస్ చేయలేకపోతుంది. స్లోగా వెళ్ళాలి. అసలు ఇట్లా ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది. తిరుపతిలో అయితే చాలా కొన్ని ఏరియాస్లోనే ఉంటుంది. ఇక్కడ అన్ని దగ్గరలో ఉండదు. యా, అండ్ ఇవి ఫార్మ్స్లో ఉండే హౌసెస్ అనమాట. సిటీకి దూరంగా ఉంటాయి, ఇట్లా డిఫరెంట్గా.
యాక్చువల్లీ మేము ఆపుతాం మధ్యలో ఎక్కడప్పుడు ఫొటోస్ తీసుకుంటాను నేను అన్ని. అవి కూడా మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడొచ్చు కావాలనుకుంటే. ఓకే, మేము ఫైనలీ ఫీల్డ్స్కి వచ్చేసాము. ఇంకా చూపిస్తా చూడండి ప్లీజ్. నాకు బయట మీ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ లేవు గైస్. అసలు మాకు ఇంట్లోనే నాకు ఫుల్ నెగిటివిటీ ఉంటుంది, అందుకే మీ నెగిటివిటీ నాకు అసలు ఒకరో కూడా ఎక్కదు. ఓకే, ఇంకా ఫీల్డ్స్ చూపిస్తాం మీకు. చూడండి వచ్చేసాము. ఎంత పెద్దగా, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. కొంతసేపు పోతే వస్తుంది, వెయిట్ చేయండి. అంతవరకు మీరు ఈ రోడ్ని ఎంజాయ్ చేయండి. కరెక్ట్ యాంగిల్లో పెడితే ఇప్పుడు పెట్టండి నీట్గా. వెరీ నైస్, బ్యూటిఫుల్, మార్వెలస్, ఫాంటాస్టిక్, అద్భుతం, మహా అద్భుతం. గైస్ వచ్చేసాం చూడండి, ఎంత బాగుంది కదా. మీకు ఇట్లా ముందర నుంచి చూపిస్తా. లుక్ ఎట్ దట్. ఇదే విలేజ్, ఫించింగ్ ఫీల్డ్ విలేజ్. వెరీ ప్రిటీ. ఇంకా కార్ పార్క్ చేసి ఇక్కడ ఎక్కడైనా మేము దిగి ఫోటోలు తీసుకుంటాం. చూడండి, ప్రిటీ, వెరీ నైస్. వావ్, నా డ్రెస్ కూడా ఇల్లుకి మ్యాచ్ అవుతుంది ఈరోజు. అండ్ మీకు ఒక విండ్ మిల్ చూపిస్తా ఇప్పుడు. ఈ విండ్ మిల్లే మెయిన్ ఇడ. చూడండి విండ్ మిల్. మన దగ్గరికి వెళ్ళొచ్చా? బ్రహ్మాండంగా పోదాం. విండ్ మిల్. అండ్ ఈ ఇల్లులు కూడా చూడండి, అసలు గడ్డితో చేసినట్టున్నాయి. గడ్డే కదా. కార్ భలే ఉంది. పార్కింగ్ ఎక్కడ దొరకదు మనకు. పార్కింగ్ దొరకటం లేదా? ఆల్సో ఇల్లు చూడండి గైస్, ప్రతి ఇల్లు ఇక్కడ ఆల్మోస్ట్ ఇట్లా గడ్డితో చేసినట్టే ఉంది. అన్ని ఇల్లు పైన ఇలా. బోదా? ఇది గడ్డి కాదా? గడ్డిని బోధ స్టిక్ పుల్లలు గడ్డి. ఆడే పుల్లలు వేస్తాను చూస్తున్నాడు ఇలా. రాజు అన్ని ఎత్తుకుంటాం. 100 పుల్ల, 10 పుల్లలో నాకు తెలియదులే. అప్పుడు పుల్లలు అన్ని ఇట్లా పెట్టి టేస్ట్ చిక్కు అంతా తీసి ఎత్తుకోవాలి కదా. పెద్ద పుల్ల 100 ఉంటుంది అన్ని. ఓ అవునవును. ఓ అది చీపురు పుల్లలు కదా. అది బాధ పుల్లలు, చీపురు పుల్లలు కాదు. చెత్త దోశకి వాడతారు కదా దాన్ని, చీపురు కట్టలు. కట్టతో వాడు బాధ పుల్లలు ఉన్నగా ఉంటాయని అప్పుడు వాడే. మేము అప్పుడు చీపురు కట్టటు తీసి వాడతాం. ఓకే, మేము రీచ్ అయిపోయాం. మా కార్ కూడా పార్కింగ్ దొరికింది. ఇప్పుడు వెళ్ళి విలేజ్ లో ఫోటోలు తీసుకుని చూద్దాం రా. రండి వెళ్దాం. ఓకే, వచ్చేసాం విలేజ్ కి. ఇక్కడ బైకర్స్ అందరూ కలిసి ఏదో మీటప్ పెట్టారనుకుంటా, లేకపోతే ఏదో సమ్ స్టాప్ అనుకుంటా వాళ్ళు వెళ్ళే దారిలో. సో ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి, చాలా అంటే చాలా బండ్లు. చూపిస్తా. కలిసే మమ్మీని చూసారా? ఏమైంది? ఫోన్ మర్చిపోయారా డాడీ? చూడండి, మమ్మీ, డాడీ ఇంకా తుషి అక్కడ వెనకాల వస్తున్నారు. అండ్ నేను ఇక్కడే ఉన్నా. అక్కడే బైక్ వాళ్ళందరూ పార్క్ చేసి ఉన్నారు, బైక్స్ అంతా. అండ్ ఇక్కడ వీళ్ళంతా హాల్ట్ అయ్యి ఐ థింక్ దే ఆర్ టేకింగ్ సమ్ బ్రేక్ ఆర్ సంథింగ్ వాళ్ళ బైక్స్ నుంచి. ఓకే చూడండి వచ్చేసాము. ఆ టోటల్ ఫ్యామిలీ. నవ్వరా ఎవరు? ఓకే రండి, మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను నన్ను చూపించకుండా. ఓకే ఒకసారి ఇక్కడ నాకు ఫోటో కావాలి, ఒక్క నిమిషం. తను కూడా వస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ వాటర్ అంతా బాగుంది, కానీ ఇక్కడ ఏదో రకమైన వాసన వస్తుంది. మేబీ దట్ పాచ్ వాసన అనుకుంటా, అంత నచ్చలేదు నాకు. అండ్ అక్కడ డక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటారా ఫోటో? నాకు తీసుదురా. ఓకే ఇప్పుడే ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఒక ఫుల్ 360. ఎండ అయితే అసలు దుమ్ము లేపుతుంది. సో ఇదంతా ఇట్లా ఉంటుంది, అక్కడ కొంచెం షాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద విలేజ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇక్కడ చాక్లెట్స్, హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అవన్నీ చేస్తారు, ఫించింగ్ ఫీల్డ్ అని చెప్పి. ఇట్స్ వెరీ ప్రిటీ గైస్. అండ్ అక్కడ విండ్ మిల్ ఉంది, మేము ఇప్పుడు విండ్ మిల్ దగ్గరికి నడుచుకుని వెళ్తున్నాము. అండ్ యాక్చువల్లీ ఎండ అయితే అసలు తుక్కు లేపుతుంది, ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే అక్కడ ఒక స్మాల్ క్యూట్ టీ షాప్ ఉంది, అక్కడికి కూడా వెళ్తాం మేము. ఓకే ఇప్పుడే మేము ఒక టీ షాప్కి వచ్చామన్నమాట. అంటే ఐస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతారు, ఏమైనా తీసుకోవడానికి. చూపిస్తా.
చూడండి ఎంత ప్రిటీగా ఉందో గైస్, చాలా బాగుంది కదా, వెరీ నైస్. నేను 3 ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఒకటి వచ్చి సాల్టెడ్ క్యారమెల్, ఇంకోటి వచ్చి రాకీ రోల్స్ అని చెప్పేసి, ఇంకోటి వచ్చి కాఫీ అనమాట. మన ప్లేస్కి ఐస్ క్రీమ్ వచ్చింది. ఏముంటాయి కారంగా ఏముంటాయి? కారంగా అయితే ఏం లేవు. పిజ్జా ఉంది, పిజ్జాలు వెజ్ పిజ్జా చిన్న చిన్న పీస్. ఇక్కడ లేవు అనుకుంటా పిజ్జాలో. ఖుషి కుకీ తీసుకున్నాడు, డాడీ కాఫీ. ఓకే గైస్, అయిపోయింది. ఇప్పుడే నీట్గా ఐస్ క్రీమ్ తినేసి కుకీలు తాగేసి తాగడం అంతా అయిపోయింది. మమ్మీ ఇంకా ఐస్ క్రీమ్ తింటుంది. సో ఇప్పుడు ఇక్కడే ఏదో యాంటిక్ స్టోర్ ఉందంట, దానికి వెళ్ళి చూస్తాం ఊరికే, జస్ట్ విండో షాపింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఫామ్కి వెళ్తాం మేము. వేసుకో, క్లోజ్ చేశారా? చూడండి గైస్, మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు మీకు కార్లు అని చూపిస్తా. ఓ ఈ పక్క వెళ్దామా? నేను ఆ పక్క అనుకున్నాను, కానీ ఈ పక్క కార్లు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మీకు ఇప్పుడు విండ్ మిల్ కూడా చూపిస్తా. అదో వచ్చాం విండ్ మిల్కి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకొక దగ్గరికి. ఇక్కడ మేము కోడిగుడ్లు అవన్నీ కొనుక్కుంటాం, ఆర్గానిక్. ఓకే గైస్, ఇప్పుడు మనకు కొత్త అక్కడ చూసారా వెనకాల చర్చ్, అదొక చర్చ్ అనమాట. ఆవు పేడల్ని తీరుమా ప్లీజ్. లక్ష్మీదేవి గోమాత. ఆపి దండం పెట్టుకుందాం, లేకపోతే ఆవు లేదు పేడే ఉంది. మా ఆవు లేకుండా పేడ ఎటు వస్తుంది మా? అంటే అటు ఎటో వెళ్ళిపోయింది, అది దారిలో పోతా పేడ వేసేది. ఓకే. ఇక్కడే ఒక లావెండర్ ఫీల్డ్ ఉంది, జస్ట్ మిస్ అయిపోయినాం మేము. ఇది కూడా లావెండర్ ఫామే. చూడండి ఇదంతా లావెండర్ ఫీల్డ్. ఏమైనా దొరికిందంటే మాకు ఛాన్స్, మేము అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటాం అనమాట. జస్ట్ డాడీ చూస్తున్నాడు పార్కింగ్ చేసేకి ఏమైనా దారి ఉందేమో అని చెప్పి. ఇక్కడ వెళ్ళొచ్చు, యాక్చువల్గా వెళ్ళే దారి ఉంది కానీ వాళ్ళు మనకు పార్కింగ్ చేసుకునే దారే లేదు. అక్కడ టికెట్లు ఉంటే తీసుకెళ్ళొచ్చు మా మనము. ఇంత పెద్ద లావెండర్ పడుతున్నాను. యాక్చువల్లీ చాలా బాగుంది మా, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగుంది. కానీ ఇవి లావెండరేనా? కానీ లావెండర్ పొడుగు పొడుగుంటాయి కదా. పంట ఉంటే మడి ఉంటుంది చూసినావా, బాగా పొట్ట నిండా పంట అంటే ఇదేమన్నా బాబా ఫామ్? ఇదే ఫామ్. డ్రైవింగ్ లోనే ఎంజాయ్ చేస్తున్నావు. నేను ఇప్పుడే ఒక నైస్ స్నాప్ తర్వాత లేసాను. మా తమ్ముడు పాటలు పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఆఫ్ చేద్దాం. ఓకే, ఇప్పుడే నైస్ స్నాప్ తర్వాత లేసాం. మేము ఫామ్కి వెళ్దాం అనుకున్నాం కదా, అది టూ లేట్ అయిపోయి క్లోజ్ చేసేసారు. సో ఫామ్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఇప్పుడైతే పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాము. పెట్రోల్ పట్టించుకుని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. నైట్లో ఏదో ఒకటి చేసుకుని తినేసి పనుకోవడమే. అండ్ ఆల్సో మీకు నా నైట్ రొటీన్ కూడా చూపిస్తా. ఈ బ్లాగ్ ఎక్కువ చాలా పెద్దగా అయిపోకపోతే చూపిస్తా, లేకపోతే మీరు మళ్ళీ రేపటి కోసం వెయిట్ చేయాలి. సో యా, దట్స్ ఇట్. మా కార్ వచ్చేసి పెట్రోల్. సో మీకు చూపిస్తా ఒక్క సెకండ్. అఫ్ కోర్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఎవరిది వాళ్ళే పట్టుకోవాలి పెట్రోల్. ఇక్కడ ఎవరు పట్టించరని. ఇక్కడ డాడీ తుషి పడుతున్నారు. సో అక్కడ అన్లెడెడ్ ఉంది కదా, అది పెట్రోల్ అనమాట. ఇంటికి వచ్చేసాం ఫైనల్గా. చాలా అంటే చాలా ఎండగునింది ఈరోజు, చాలా ఎండగునింది. ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అయిపోయింది ఎండ వల్ల. ఫైనలీ ఇంటికి వెళ్దాం. ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చి అందరికీ చాలా ఆకలిస్తుంది. ఎవ్వరు ఏం తినలేదు, బయట తినాలని కూడా అనిపించలేదు. అందుకని ఇంటికి వచ్చిన వెంటనే మా మమ్మీ మా అందరి కోసం కిచడీ చేస్తుంది. కిచడీ ఈజ్ లైక్ మై ఫేవరెట్ డిష్ అనమాట. ఓకే కరెక్షన్, కిచడీ కాదు, బిస్మిల్లాబాద్ చేస్తున్నాము. వాటిలో ఏమేమి వేస్తారు వెజిటేబుల్స్ చూపిస్తా. మన దగ్గర డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం, గుత్తంకాయలు. ఒక క్యారెట్ ఉంది, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇది చింతపండు, అండ్ ఇక్కడ అన్నం అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే బియ్యాలన్నీ పెట్టాం. సో దట్స్ ఇట్. దీంతో మనం బిస్మిల్లాబాద్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. చూడండి, బిస్మిల్లాబాద్కి కొంచెం ప్రాసెస్. మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి, అండ్ మా మమ్మీని అడిగి చేపిస్తా. ఇప్పుడు దీంట్లోనే మేము బేబీ కార్న్ కూడా వేస్తున్నాము.
చూసావా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ప్రతి దానికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది, డెసిగ్నేటెడ్ సైజ్. ఏ సైజ్ ఉంటే ఆ సైజ్లో కట్ చేసుకోకూడదు. అంతలోపలే మమ్మీ వంకాయలు కూడా వేసేసింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం మనం. ఇప్పుడు మా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేస్తుందా. మేము పింక్ హిమాలయన్ సాల్ట్ వాడతామన్నమాట. ఓకేనా, ఇంకేమైనా వేయాలా? ఓకే, చేంజ్ ఆఫ్ పాట్ జరిగింది ఇక్కడ, ఎందుకంటే ఆ పాట్లో సరిపోలేదని చెప్పి కొత్త పాట్ పెట్టామన్నమాట. యాక్చువల్లీ ఈ పాట్ వచ్చేసి అవర్ ప్లేస్ నుంచి తీసుకున్నా, మీకు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. దే ఆర్ యాక్చువల్లీ రియలీ నైస్ అనమాట. అలాగే దీంట్లో మా మమ్మీ వాటర్ వేసి బిస్మిల్లాబాద్ స్పెషల్ మసాలా వేసి బ్రోకోలీ కూడా వేసేసారు. కుక్ అవ్వనిద్దాం వీటిని. దీంట్లో చింతపండు రసం కూడా వేస్తాం అనమాట. ఇప్పుడు కాసేపు ఆగేస్తాం, మూత పెట్టినప్పుడు. మూత పెట్టారు, దాంట్లోనే పెట్టి గెట్టేసి. ఇంత క్యూట్ ఉంది కదా గైస్, ఈ కలర్ కూడా సో ప్రిటీ, చాలా బాగుంది. ఐ యాక్చువల్లీ లైక్ దిస్ కలర్ సో మచ్. ఓకే, మన వేడి బిస్మిల్లాబాద్ రెడీ అయిపోయింది. దాంట్లోకి నంచుకునే కోసం కొన్ని అప్పడాలు చేసింది మా మమ్మీ. అలాగే పచ్చిమిరపకాయలు, ఊరమిరపకాయలు, నాటు పచ్చిమిరపకాయలు, ఊరమిరపకాయలు అండ్ గుమ్మడి అంటారు. ఏంటివి? గుమ్మడి వడియాలు. అండ్ దిస్ ఇస్ మై ప్లేట్. దాంట్లో ప్లేట్, పెద్ద ప్లేట్. ఓకే, తెల్లారి హెయిర్ మాస్క్ పెట్టుకున్నాం కదా, అందుకని నైట్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నా నేను. అండ్ రేపు ఇంకొక హెయిర్ మాస్క్ చేస్తున్నా మమ్మీ, సీక్రెట్ హెయిర్ మాస్క్. అది కూడా రేపు చూపిస్తాను మీకు. బట్ ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకుని సినిమాకి వెళ్తున్నా, డెడ్ పూల్కి. సో క్విక్గా ఆయిల్ పెట్టుకుని వెళ్ళిపోవాలి. 9కి సినిమా, సో ఐ షుడెంట్ బి గెటింగ్ లేట్. ఓకే, నేనైతే రెడీ అయిపోయా ఇన్ మై మూవీ నైట్ వేర్. అండ్ అలాగే మేము పాప్కార్న్ కూడా ఎత్తుకుంటున్నాము స్నాక్స్కి కొనుక్కోకుండా. యూజువలీ ఇప్పుడే చాలా టైర్డ్ అయిపోయినాం అందరము, బట్ బయటకు వెళ్ళడానికి అస్సలు ఎనర్జీనే లేదు. బట్ తుషికి టికెట్స్ అయితే ఆఫర్లో దొరికాయని చెప్పి వెళ్తున్నాము. డెడ్ పూల్ సినిమా చూడాలని తుషి బలవంతంగా తీసుకొచ్చాడు. నేను డెడ్ పూల్ అసలు 1, 2 ఏది చూడలేదు, డైరెక్ట్గా డెడ్ పూల్ నెంబర్ 3. ఇది డెడ్ పూల్ ఏది తుషి? 3యా? డెడ్ పూల్ 3యా? డెడ్ పూల్ 3కి వెళ్తున్నా. 1, 2 కూడా చూడలేదు నేను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్ అవుట్. నేను సినిమా చూసినాక చెప్తాను మీకు ఎలా ఉందని. జస్ట్ పక్కనే మాకు ఒక 10 minutes వాక్ కూడా ఉండదు, ఒక 5-6 minutes వాక్ అంతే. అక్కడే ఉంది థియేటర్. అక్కడికి వెళ్ళి బయట మేము కోక్ కొనుక్కుంటాం. లోపల ఎక్స్పెన్సివ్ కాబట్టి బయట ట్యాంక్స్ ఉంటాయి కదా, ట్యాంక్స్ అంటున్నా, టిన్స్ కొనుక్కుని విల్ గెట్ ఇన్ సైడ్. రీచ్ అయిపోయినాము ఆల్మోస్ట్. ఇప్పుడే డ్రింక్ కూడా కొనుక్కున్నాం, నేను తుషి లైచీ డ్రింక్ కొనుక్కున్నాము. ఇంకా థియేటర్కి కూడా వచ్చేసా. ఇలా నూనె పెట్టుకొచ్చినా నేను. ఇట్స్ ఓకే, నైట్ అయిపోయింది, ఎవరు ఉంటారు. ఇదే థియేటర్ పక్కనే సినిమా థియేటర్, అంటే స్నాక్స్ తినడానికి నాందూస్ అవి కూడా ఉన్నాయి. బట్ మా పొట్టలు ఫుల్గా ఉన్నాయి. అండ్ దట్స్ ద థియేటర్ గైస్. టైంకే వచ్చినామా? ఓకే, లోపలికి వచ్చేసినాం. యాజ్ యూజువల్ త్వరగానే వచ్చినాం. అండ్ ఒక కోక్ తీసుకున్నాము, కాజ్ డబ్బులు ఖర్చు పెట్టాం, మా మైనరిజం. మా మమ్మీకి చెప్పకండి. ఆల్సో ఇప్పుడు స్క్రీన్ 4కి వెళ్తున్నాం. దిస్ ఇస్ కొత్తగా పెట్టారు ఈ థియేటర్, అసలు ఫుల్ సెక్యూరిటీ ఉంది. అండ్ వెరీ నైస్, చాలా క్లీన్గా కూడా ఉంది. సరే లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళి ఆ 10 minutesలో డెడ్ పూల్ 1, డెడ్ పూల్ 2 స్టోరీ తుషిది గారు చెప్పించుకోవాలి. మీరు కూడా వినాలంటే చెప్పండి, రికార్డ్ చేస్తాను. చెప్పవా? ఇది అనుకుంటా, ఇదేరా కీప్ డోర్ షర్ట్, ఇదే పదా. ఓ ఇది కాదా? ఇదా? నాకు తెలియదు, థియేటర్ డోర్. ఓకే, మేము థియేటర్ లోపలికి వచ్చేసాము, తుషి నేను. అండ్ వెయిటింగ్ ఫర్ ద థియేటర్ సినిమా టు స్టార్ట్. నాకు డెడ్ బుల్ గురించి ఏమీ తెలియదు. తుషి నాకు సైకో మూవీ అని చెప్పి తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు మార్వెల్ మూవీ అంటున్నాడు. ఐఎమ్ హియర్ ఫర్ ఎ ట్రీట్ గైస్. సో I'm tired of these absolutely vile rumors that I got Johnny killed. Let's look at the tape. In the void, you're either food for Alliance or you work for her. మా సినిమా ఇప్పుడే అయిపోయింది, మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. సినిమా ఓకే, నేనైతే పార్ట్ 1, పార్ట్ 2 చూడలేదు కాబట్టి నాకు అలా ఎలా ఉంది సినిమా?
చాలా బాగుందా తుషికి అయితే చాలా నచ్చింది, నాకైతే ఓకే ఎందుకంటే నాకు కంటెక్స్ట్ తెలియదు కాబట్టి. బట్ ఎనీవే టైం అయితే చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి నేను ఇంకేం బ్లాగ్ చేయలేను. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుసు కదా అవన్నీ తప్పకుండా చేయండి. అండ్ మళ్ళీ రేపు కలుస్తా. ఆల్సో వన్ మోర్ థింగ్, ఎవ్రీ సాటర్డే నేను బ్లాగ్ పోస్ట్ చేయను. ఎవ్రీ సాటర్డే ఈజ్ అ హాలిడే ఫర్ మీ. సో ఎవ్రీ సాటర్డే వ్లాగ్ రాదు, వ్లాగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీ 6 days వ్లాగ్స్ వస్తాయి. అండ్ ఐల్ సీ యు గైస్ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి అండ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.